వెల్కమ్ టు జెట్ న్యూస్. హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది. ఆ సినిమా తొలి రోజు చూడాలనుకున్న వాళ్ళు చూసేశారు. ఆ తర్వాత కొరవా సినిమా రేట్లు తగ్గిన తర్వాత మళ్ళీ చూడొచ్చనుకునే వాళ్ళు కూడా చూసేశారు. మరి ఆ సినిమాకి ఇక ప్రమోషన్ ఇచ్చేందుకు ఏకంగా మంత్రులే రంగంలోకి దిగారు. మరి ఇది ఎంత దారుణం అంటే, సినిమా కోసమే తామున్నాం, సినిమా ప్రమోషన్ కోసమే తామున్నాం అనే విధంగా హరిహర వీరమల్లుని ప్రమోట్ చేసుకునేందుకు ఎంతగా మంత్రులు తెగించారంటే, ఇక ఈ కందులు దుర్గేష్, నాదెండ్ల మనోహర్, అలాగే ఎమ్మెల్సీ హరిప్రసాద్, వీరు ముగ్గురు కూడా కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టేసుకొని కార్యకర్తలకి, జన సైనికులకి, పార్టీ కార్యకర్తలు, అలాగే ఫ్యాన్స్, వీరికి అందరికీ కూడా నూరిపోస్తున్నటువంటి వైనం చూస్తే, వీళ్ళు ఏదైతే సినిమా ప్రమోషన్కి వచ్చినటువంటి సెలబ్రిటీలా లేకపోతే వీళ్ళు మంత్రులా అనేటటువంటిది ఇక్కడ అనుమానం కలుగుతుంది. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేసేటటువంటి ప్రక్రియను ఎంత ఘోరంగా, సినిమా కోసం అందరూ కూడా మనుషులు తీసుకురండి. గత చరిత్రలో ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో ఏ ఒక్కరు కూడా, ఏదైతే ఏ హీరో అయినా, ఏ నిర్మాత అయినా, ఏ దర్శకుడైనా ఈ విధంగా కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టి, అలాగే ఒక రాజకీయ నాయకులు, అసలు రాజకీయ నాయకులే కాదు, ఏ ఒక్కరు కూడా ఈ విధంగా వ్యవహరించినటువంటి పాపాన పోలేదు. కానీ ఘోరాతి ఘోరమైనటువంటి చర్య ఏంటంటే, అది ఒక పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జరిగిందో, లేకపోతే పవన్ కళ్యాణ్ ఆయన ఇంప్రెషన్ కొట్టేయాలని వీరిట్లా తెగబడ్డారో కానీ, ఏకంగా సినిమాను 10 సార్లు చూపించండి, డబ్బులు పెట్టి 10 మందికి చూపించండి, అభిమానులు అలాగే కార్యకర్తలు మీరే థియేటర్లకు తీసుకెళ్ళండి, దీనిలో తెలుగుదేశం వాళ్ళు కూడా జతకూడండి అనే విధంగా చెప్పి, ఏదైతే మరోవైపు ఎవరో సినిమాని తొక్కేస్తున్నారని, మరి ఆ సినిమా తొక్కేసే వారి కోసం వాళ్ళకి ధీటుగా సినిమాని నిలబెట్టండి అని వారికి అందరికీ చెప్పటం, ఏదైతే వీడియో కాల్ బయటకు వచ్చింది. మరి ఆ వీడియో కాల్ ఎంత ఘోరంగా, ఏదైతే ఒక మంత్రి దిగజారి మాట్లాడటం, ఇటు నాదెండ్ల మనోహర్ అయితేనేమి, కందులు దుర్గేష్ అయితేనేమి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ అయితేనేమి, ఒకరి తర్వాత ఒకరు సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు ఈ స్థాయిలో వాళ్ళు తెగబడటం అనేటటువంటిది మరింత దారుణం. చరిత్రలో, సినీ ఫీల్డ్లో కానీ, రాజకీయ చరిత్రలో కానీ ఈ విధంగా, ఏదైతే గతంలో ఎన్టీ రామారావు గారు కూడా, స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా చాలా సినిమాలు తీసినప్పుడు ఆయన ఇదే వీరబ్రహ్మం గారి చరిత్ర, అది అప్పట్లో మంచి సందేశం, మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి అంశం అయినా కూడా ఆ సినిమా డిజాస్టర్. మరి అటువంటి కళాఖండాన్ని కూడా ఎన్టీ రామారావు ప్రజలకే వదిలేశారు. అది ప్రజలకు ఒక సందేశం అయితే ఇవ్వగలిగింది, కానీ అటువంటి సందర్భంలో కూడా ఎప్పుడూ కూడా ఆయన బలవంతంగా సినిమా చూపించేటటువంటి ప్రక్రియ కానీ, ఆయన పిలుపునిస్తే అప్పట్లో తెలుగుదేశం నాయకులందరూ కూడా దీన్ని ప్రమోట్ చేసుకునేవాళ్ళు. కానీ అటువంటి పరిస్థితి ఆనాడు నేడు ఎప్పుడూ లేదు, ఎవరికీ లేదు. కానీ ఇక్కడ హరిహర వీరమల్లుకు సంబంధించి ఏకంగా మంత్రులు ఈ విధంగా వచ్చారు. ఒకసారి ఆలోచించారా? అత్యాచారాలు జరిగాయి చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో. ఇలా దాదాపుగా అనుకున్న దానికంటే కూడా, ఏదైతే మనం 1-2 జిల్లాలే చెప్పుకుంటున్నాం, కానీ చాలా చోట్ల అత్యాచారాలు జరిగినాయి. అత్యాచారాలు జరిగిన దగ్గరికి ఆయన వెళ్ళారా? పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించారా? అది లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చిత్తూరు, పల్నాడు, పొదిలి, ఇలా అనంతపురం, రామగిరి ప్రాంతం, మరి ఈ ప్రాంతాలకి వెళ్ళి ఆయన పరామర్శించి రైతుల్ని పరామర్శించి వస్తున్నటువంటి సందర్భంలో కనీసం అధికార పక్షంలో ఉన్నటువంటి వీరందరూ కూడా ఆ సమస్యలు, ఎవరైతే రైతు సమస్యలు, పొగాకు రైతులు సమస్యలతో రేట్లు లేక అల్లాడిపోతున్నారు, అలాగే మిర్చి రైతులు తల్లడిల్లిపోతున్నారు, ఓవైపు మ్యాంగో రైతులు, వారు కూడా మ్యాంగోస్ రోడ్డు మీద పారబోసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి టిక్కెట్ రేట్లు కూడా అమాంతంగా పెంచేసుకున్నారు. టిక్కెట్ రేట్లు అసలు అమాంతంగా, ఏదైతే ఇంతకుముందు ఒక నెల 2 నెలల క్రితం పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసలు సినిమా టిక్కెట్ల పెంచే విషయంలో కానీ, సినిమా టిక్కెట్లకు సంబంధించి ఇచ్చేటటువంటి ఆదేశాలు ఏవైనా ఇవ్వాలి అంటే కనుక, సినిమాకి సంబంధించిన ఛాంబర్ మొత్తం కూడా సంబంధిత డిపార్ట్మెంట్ని, సంబంధిత శాఖలను మాత్రమే అడగాలి. వ్యక్తిగతంగా ఎవరు వచ్చి ఇష్టానుసారం చేస్తే ఇక సహించబోనని ఆయన ఆగ్రహానికి గురైపోయారు.
ఆయన పదవి చేపట్టిన తర్వాత ఆయన శ్రద్ధగా, చాకచక్యంగా, చాలా చాణక్యత ప్రదర్శించింది ఒక సినీ ఫీల్డ్కు సంబంధించినటువంటి అంశంలోనే. ఆయన సినిమాకి సంబంధించినటువంటి కారణాలతోనే పవన్ కళ్యాణ్ చాలా శ్రద్ధగా ఈ విషయాల్లో ఆయన ముందుకొచ్చారు. మరి ఈ ఇప్పటి వరకు జరిగిన సంఘటనలే మన కళ్ళకు కడుతున్నాయి కూడా. మరి ఒకటేమో సినిమాకి సంబంధించినటువంటి రేట్లు పెంచుకునేటటువంటి విషయంలో ఇటు తెలంగాణ ప్రభుత్వంతో కానీ, ఇటువైపు ఏపీ ప్రభుత్వంతో కూడా ఆయన చర్చలు జరుపుకున్నారు. మరి జీవో రెప్పించుకున్నారు. బెనిఫిట్ షోల దగ్గర నుంచి టికెట్ల రేట్లు పెంపు వరకు ఆయన ఇష్టానుసారంగా రీతిలో ఆయన వ్యవహరించినటువంటి తీరు, మరి ఇక్కడ దీన్ని ఏమనాలి? ఆయన మళ్ళీ సాధారణంగా ఒక ముఖ్యమంత్రిగానో లేదంటే ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు స్వలాభాలు, వ్యాపారాలు, ఆదాయ వనరులు, ఇతరత్రా ఆదాయ వనరులు వచ్చేటటువంటి కార్యకలాపాలకు చాలా దూరంగా ఉంటాను, నేను తీసుకున్నటువంటి బాధ్యతను కర్త కర్మ ఏదైతే నిబద్ధతతో వ్యవహరిస్తూ తాను ప్రజలకు మేలు చేసేటటువంటి నైతిక బాధ్యతతో వ్యవహరిస్తాననే విధంగా ఆయన ప్రమాణం చేశారు రాజ్యాంగబద్ధంగా. మరి రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి ప్రమాణ ప్రక్రియలో మరి ఇటువంటి విన్యాసాలు ఉన్నాయా? సినిమాకి సొంతంగా రేట్లు పెంచుకోవడం, మరి సినిమాకు సంబంధించినటువంటి టికెట్ల రేట్లు పెంచుకోవడం, మరి వీటికి సంబంధించి ప్రమోషన్స్ చేసుకోవడం, మరి సినిమాలు తీస్తానని ఈ రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి ప్రమాణ ప్రక్రియలో ఉన్నదా? మరి ఇవన్నీ కూడా ఎంత ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇదేంటంటే సినిమా కోసమే ఇప్పుడు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలు అయితేనేమి, అత్యాచారాలు అయితేనేమి, క్రైమ్ అయితేనేమి ఇంత విచ్చలవిడిగా ఉన్నటువంటి సందర్భంలో, అంటే అన్ని ప్రభుత్వాల్లో కూడా ఏ ప్రభుత్వంలోనైనా కూడా ఇటువంటి సర్వసాధారణమే, సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. సమస్యలు ఉండటం ఇక్కడ చెప్పుకో విషయం కాదు. ఉన్న సమస్యని పరిష్కరించేటటువంటి చాకచక్యం, చొరవ నాయకుడికి ఉన్నదా లేదా అనేటటువంటిదే ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాలి. మరి ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సినిమాపై పెట్టిన శ్రద్ధ ప్రజలపై, ప్రజా సమస్యలపై ఇంతవరకు పెట్టింది లేదు. మరి ఒక్కో విషయం చూస్తే ఆయన మాటలైతే కోటలు దాటుతుంటాయి కానీ మరి పని మాత్రం చెయ్యి దాటదు. నోటి మాటలో సనాతని అనేది చెప్పుకోవటం, మరి ఆ సనాతనికి సంబంధించినటువంటి అలవాట్లు కానీ ఆలోచనలు కానీ ఆయనకు ఏమాత్రం కూడా ఉండవు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చొరవ అనేటటువంటి పదం ఏ విషయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి కదా. మరి వీటి మీద చూపని చొరవ ఒక సినిమాలకు సంబంధించి మాత్రమే ఆయన ఏదైతే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, సినిమాకు మరి ఈ సినిమా కోసమే జీవో తెప్పించారా, లేదంటే రాబోయే కొత్త సినిమాలు అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయంటే వాటికి కూడా ఇవి వర్తిస్తాయా? మరి సినిమా ఫలితం ముందే ఊహించి పవన్ కళ్యాణ్ ఏదైతే తను నమ్ముకున్నటువంటి నిర్మాతకు మాత్రమే లబ్ధి చేకూరాలి, తద్వారా తనకు కూడా ఎంతో కొంత లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా వ్యవహరించారా అనేటటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. మరి అనుమానాలే కాదు, ఈ వాస్తవాలు క్లియర్గా అర్థమవుతున్నాయి. మరి రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి ప్రమాణాన్ని ధిక్కరించినందుకు ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్పై కేసులు నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. దీనిపై వైసీపీ నేతలైతేనేమి, ఇతరత్ర పౌర హక్కులకు సంబంధించినటువంటి కొంతమంది నేతలైతేనేమి కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారనేటటువంటి సమాచారం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంగా దీనికి సంబంధించి నాకు సినిమాలే మూలం, సినిమాలు నాకు ఆదాయ మార్గం, సినిమాలు తీసి డబ్బు సంపాదిస్తా, అందుకనే హరిహర వీరమల్లు సినిమా తీసి డబ్బు సంపాదించని తనకు తానుగా ఒప్పుకున్నాడు. ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పదవి సేకరించినటువంటి ఈ పవన్ కళ్యాణ్ మరి ఈ పదవికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏదైతే తాను మాట్లాడారో అందుకు విరుద్ధంగా ఉంది. మరి ఇవన్నీ కూడా సినిమాపై పెట్టే శ్రద్ధ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై ఆయన పెట్టడం లేదు. అంతేకాదు ఆయన మినిస్ట్రీ పర్ఫార్మెన్స్ చూస్తే, ఆయన శాఖలకు సంబంధించిన పర్ఫార్మెన్స్ చూస్తే అందరికంటే కూడా చాలా దారుణంగా ఉంది. మరి ఈ విషయంలో కూడా రాణింపు లేదు. మరి మాటలు ఎందుకో కోటలు దాటుతున్నాయి. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సినిమాపై పెట్టిన శ్రద్ధ, మరి మిగిలిన కార్యక్రమాలు అయితేనేమి,
ప్రజలపై ఆయన ఎందుకు పెట్టడం లేదనేటటువంటిది ప్రజలే తేల్చుకోవాలి.